రవి సిద్ధార్థ భీమసేన విశాఖపట్నం ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. ఈ మధ్యకాలంలో పోషకాహారం మరింత తక్కువగా ఉందని ముఖ్యంగా మాంసకృతులు చాలా తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వారానికి 5 రోజులు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన గరికపాటి గారు ఈ మధ్య ఆయన ప్రవచనాల్లో మాట్లాడుతూ గుడ్డెందుకు గాడిద గుడ్డెందుకు మధ్యాహ్నం భోజనం ఎందుకు వాళ్ళకి పుస్తకాలు ఎందుకు వాళ్ళకి బ్యాగులు ఎందుకు ఎవడో చదువుకోవాలనుకున్నాడు వస్తే వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు అనేటువంటి దుర్మార్గమైన ప్రవచనం దేశ ప్రజలందరినీ కలిసివేసింది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో చదువుకుంటే నాలుగు కోసారు వింటే చెవిలో సీసం పోసారు. మెజారిటీ ప్రజలు చదువుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఆ డిఎన్ఏ ఇంకా వాళ్ళ రక్తంలో ఉంది. చాలా ఏదో అనుకోకుండా తెలియకుండా అనేసాడని అంటున్నారు కానీ కాదు, తప్పదు. అవును, నరనరాల్లో ఈ మెజారిటీ ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఈ రోజు గుడ్డు వద్దన్నారు, గాడిద గుడ్డేనే ఎందుకన్నారు, పుస్తకాలు వద్దంటున్నారు. రేపు వీళ్ళకి చదువు ఎందుకు? వీళ్ళు పాయకాలు కడగడానికి, రోడ్లు కడగడానికి, బట్టలు తొక్కడానికి, కొండలు తయారు చేయడానికి వీళ్ళు పనికొస్తారు కదా. వీళ్ళకి చదువు ఎందుకు అనేటువంటి దుర్మార్గమైన మాటలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భీమసేన ఈ రోజు వారం రోజులుగా చూసాం. ఈ రోజు దేశ ప్రజలందరూ శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మేము శ్రీరామనవములు జరుపుకునే సంతోష వాతావరణంలో లేవు. మా పిల్లలకు చదువు వద్దంటున్నారు, తిండి వద్దంటున్నారు, కనీసం మానవీయ విలువలు వద్దంటున్నారు. అందుకనే గరికపాటి మీద వెంటనే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడే గరికపాటి మీద దేశ బహిష్కరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని, పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వద్దన్నటువంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన గరికపాటిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆయన దేశ బహిష్కరణ చేయాలని, రాజ్యద్రోహం కేసు నమోదు చేయాలని భీమసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరిన పక్షంలో ఇది వీధికి వాడకి ఊరికి మరింత వ్యాప్తి అయింది. గరికపాటి అరెస్ట్ అయిన వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. అరెస్ట్ చేయాలి గరికపాటిని వెంటనే.